తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త ప్రయాణంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆమెకు అండగా నిలవబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 5 రోజుల రహస్య చర్చలు. సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్లోని కవిత నివాసంలో ప్రశాంత్ కిషోర్ ఆమెతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 5 రోజుల పాటు జరిగిన ఈ చర్చల్లో కొత్త పార్టీ విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై లోతైన కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. వ్యూహకర్తగా పీకే. గతంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ప్రశాంత్ కిషోర్కు ఉంది. ఇప్పుడు కవిత కొత్త పార్టీకి ఆయన తన టీంతో కలిసి వ్యూహాలను సిద్ధం చేయబోతున్నారని సమాచారం. 50 అధ్యయన కమిటీలు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కవిత ఇప్పటికే 50 అధ్యయన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా పీకే సూచనల మేరకు పార్టీ ఎజెండాను ఖరారు చేయనున్నారు. తెలంగాణ అస్తిత్వమే పునాది. తెలంగాణ సెంటిమెంట్ మరియు రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ పార్టీ ఉండబోతోందని రాజకీయ వర్గాల అంచనా. రాజకీయ ప్రాధాన్యత. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ కవిత తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పీకే వంటి అనుభవజ్ఞుడైన వ్యూహకర్త తోడవడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.